ఈరోజు సాయంత్రం మేము బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ద్వారా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాము విజయవాడకి. ఫస్ట్ టైం నేను దానయ్య గారి కాంబినేషన్లో, అంటే డివి ఎంటర్టైన్మెంట్ కోనా ఫిల్మ్ కార్పొరేషన్ కాంబినేషన్లో ఇక్కడ అందరూ ఫస్ట్ టైం మేము తీసిన ఫస్ట్ ఫిల్మ్ విత్ నాని. అలాగే మా డైరెక్టర్ శివాకి ఫస్ట్ ఫిలిం, అలాగే ఆదితోటి మాకు ఫస్ట్ ఫిలిం. సో మా తొలి ప్రయత్నాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆదరించినందుకు తెలుగు ప్రేక్షకులకి, ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే మనసుతో దీన్ని ఆదరించారు. ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియను, ప్రతి ఆర్టిస్టు అందరూ మనసు పెట్టి చేశారు. మాకు డే 1 నుంచి నానికి మేము కథ చెప్పిన రోజు నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ స్టార్ట్ అయింది. ఆ రోజు నాని ఆఫీస్లో ఆ పాజిటివ్ ఎనర్జీ ఈ రోజుకి, ఆ వైబ్స్, ఆ ఎనర్జీ ఈ రోజుకి ఫీల్ అవుతున్నాం. టీం అంతా, అంటే ముహూర్త బలం అంటారో మరి దాన్ని ఏమంటారో తెలియదు, కానీ నానికి ఉన్న క్రేజ్ ఫిలిం ఆఫ్టర్ ఫిలిం అది. సో నానికి సినిమాకి తన క్రేజ్ని, తన ఫ్యాన్స్ బేస్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. కానీ తను మాత్రం ఫస్ట్ సినిమాకి ఎలా ఉన్నాడు ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అయితే చిన్న తేడా ఏంటంటే అప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ అనేవాళ్ళు, ఇప్పుడు మా ఇంట్లో అబ్బాయి అంటున్నారు అంతే. సో నువ్వు పక్క ఇంట్లోంచి మీ ఇంట్లో అందరి ఇళ్లలోకి వెళ్ళిపోయావు. సో దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. ఎంత సక్సెస్ వచ్చినా తను తీసుకునే జాగ్రత్తలో, తను పడే భయం సినిమా తప్ప తన కలెక్షన్ పెరుగుతున్నాయి, ఫిగర్లు వల్ల ఈరోజు నాని ఈ స్థాయిలో ఉన్నాడని మేము ఈ సినిమాకి నిన్ను కోరి అన్న సినిమాకి, ఎందుకంటే కరెక్టర్ మంచి యాక్టర్స్ దొరికినప్పుడే వెళ్తుంది. వీళ్ళు ముగ్గురు, అలాగే నివేద తండ్రి పాత్రి గారు అందరూ కూడా వాళ్ళు అసలు యాక్ట్ చేయలేదు, నటించి మా డైరెక్టర్ శివ నిర్మాణ తను కన్నా కళ. మేము మరిన్ని ఇటువంటి మంచి చిత్రాలు ప్రతిరోజు దానయ్య గారు అంటూ ఉంటారు, సార్ డబ్బులు కాదు సార్ ముఖ్యం, మనకు కావాల్సిన గౌరవం, రెస్పెక్ట్ కావాలి. రిలీజు తీస్తే వచ్చే రెస్పెక్ట్ ఒక్క సినిమా అంత మంచి గౌరవాన్ని, మాకు మంచి ప్రతిష్టని బ్యానర్కి. ఇంట్లో ఉన్న అమ్మాయి అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఒక సక్సెస్ మీట్ లాగా పెట్టి అలా చూడడం కన్నా డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని ఇలా చూడడం ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ వాచింగ్ నిన్ను కోరి ఇన్ థియేటర్స్. యాక్చువల్లీ మా టీమ్ గురించి మాట్లాడడం కన్నా ఎక్కువ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్ ఫ్రమ్ ద బాటమ్ మై హార్ట్స్ ఫర్ మేకింగ్ ఉమా, Arun and Pallavi one in your family. Thank you so much and hope you all love the film. Thank you. అండ్ మేము ఈ సందర్భంగా ఇంకో విషయం, ఈషన్ ఫిల్మ్స్ సునీల్ గారికి మా బ్యానర్ తరఫున మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సపోర్ట్, స్ట్రెంగ్త్ ఈ రోజు వరకు అయినప్పుడు అడిగా ఆ రోజు నుంచి ఇది ఇక ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఎందుకంటే మళ్ళీ మేము పెట్టే లాస్ట్ ప్రెస్ మీట్ మా ఉమా మాట్లాడతాడు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా స్పెషల్. ఎందుకంటే ఈ సక్సెస్, ఈ నంబర్స్, లేదంటే ఈరోజు ఇంత బాగా ఆడుతుందన్న ఈ డిస్కషన్లు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చూసినా వాళ్ళ మొహంలో ఒక ప్రేమ, ఒక ఆనందం, ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్ కనబడుతుంది. అంతకు మించిన సక్సెస్ నాకు తెలిసి ఇంకా ప్రపంచంలో ఏమి ఉండదు. అది ఏ ఫీల్డ్ అయినా సరే. మనం ఎవరి కోసం అయితే సినిమా తీసామో వాళ్ళు ఆ సినిమాని వాళ్ళ సినిమాగా ఓన్ చేసుకొని వాళ్ళే ప్రమోట్ చేస్తూ వాళ్ళే అందరికీ చెప్పడం అన్నది నిజంగా అదృష్టం. అండ్ ఈ సినిమాకి అంటే వైజాగ్లో షూట్ చేసాం, యుఎస్ఏలో షూట్ చేసాం, హైదరాబాద్లో రిలీజ్ని ఎంజాయ్ చేసాం. బట్ విజయవాడలో కూడా ఏదో ఒక సెలబ్రేషన్ చేసుకోకపోతే ఈ సక్సెస్కి ఒక కంప్లీట్నెస్, ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చినట్టు ఉండదు అనిపించింది. అండ్ దెన్ మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సాయంత్రం A1 ఫంక్షన్లో, ఆడిటోరియంలో
మీ మీ సక్సెస్ని మేము కూడా కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీ సక్సెస్ అని ఎందుకన్నానంటే, నార్మల్గా ఎప్పుడు కూడా సినిమాలో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ ట్రేడ్ సర్కిల్స్లో కానీ మాట్లాడేటప్పుడు మనం ఇలాంటి సినిమాలే చూస్తాం, మన వాళ్ళు ఇలాంటి సినిమాలే చూస్తారు, లేదంటే మంచి సినిమాలు తీస్తే చూడరు, ఇలా చాలాసార్లు తక్కువ చేసి మాట్లాడే కొన్ని డిస్కషన్లు మనకు వినపడుతూ ఉంటాయి. అయితే అదంతా తప్పు. మేము చాలా అహెడ్ ఉన్నాం, మీరు మంచి సినిమాలు తీయండి చాలు, మేము బ్లాక్ బస్టర్ చేస్తామని ఇంకొకసారి ప్రూవ్ చేసిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికే ఈరోజు ఈ ఫంక్షన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ విజయవాడ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. నేను గ్రామంలో పుట్టి పెరిగి ఒక ఎంఎస్సి బీఈడి చేసి ఒక కళ కన్నాడు నిన్ను కోరి అని. ఆ కళ కన్నది శివ. అతని కళకి మేమందరం కాంట్రిబ్యూట్ చేసాం మీ ముందు తీసుకురావడానికి. శివ నిర్మాణ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఎంత పెద్ద డైరెక్టర్ అవుతాడో తను ముందు తీయబోయే సినిమాలు మీకు చెప్తే, ఎందుకంటే అందరూ మెదడుతో ఆలోచిస్తారు, తను మాత్రం ప్రతి సీన్ని మనసుతో ఆలోచిస్తాడు. అటువంటి ఒక కొత్త డైరెక్టర్ని మేము పరిచయం చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. శివ నిర్మాణ ఇస్ హియర్. అందరికీ ఫస్ట్ హాయ్, నమస్కారం, నమస్తే. యాక్చువల్లీ నిన్ను కోరి ఫిల్మ్ని బిగినింగ్ నుంచి మా కాస్టింగ్ కానీ నాని గారు కానీ కోన గారు కానీ దానయ్య గారు కానీ మొత్తం మా క్రూ అంతా తెలుగు ప్రేక్షకులకి ఒక మర్చిపోలేని ఒక జ్ఞాపకం లాంటి సినిమా తీయాలని అనుకున్నాం. అది అవుతుంది అనుకున్నాం. దట్ ఈస్ నిన్ను కోరి. ఇప్పుడు నిన్ను కోరి ఫిల్మ్ని మీరు అందరూ ఇంత ఆదరించిన తర్వాత, ఆ సినిమా మీద కానీ మా మీద కానీ ఇంత ప్రేమ చూపించిన తర్వాత, ఇప్పుడు నేనేమంటానంటే, మీరంతా మాకు జ్ఞాపకం లాంటి సినిమాని ఇచ్చారు, మేము లైఫ్ అంతా గుర్తుపెట్టుకునే సినిమాని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ స్టోరీస్కి, ఫెయిల్యూర్ లవర్స్కి, సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్, ఎనీథింగ్. ప్రేమ అనేది యూనివర్స్లో, ప్రేమ ఒకరితో స్టార్ట్ అయ్యి ఇంకొకరితో ఆగిపోదని నిన్ను కోరి ద్వారా మేము చెప్పాలనుకున్నాం. అది ఎంతమంది రీచ్ అయ్యేందుకు చాలా హ్యాపీగా ఉంది. లవ్ స్టోరీస్కి వైజాగ్, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ ప్లేస్లు తేడా లేదు, ఎవ్రీవేర్ ఒకటే ఫీలింగ్. సో నిన్ను కోరిక అన్ని చోట్ల ఇదే రెస్పాన్స్. ఆ రెస్పాన్స్ ఇచ్చినందుకు యూత్కి, పెద్దవాళ్ళకి, అందరికీ మా టీం అందరి తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ వెల్కమ్ లైఫ్. థ్యాంక్ యూ టు మై క్రూ, దానయ్య గారు, కోనా సార్, నాని గారు, నివి, ఆది, ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయవాడ గైస్. థ్యాంక్ యూ. మీరు ఇంకొక ఒక సినిమా థియేటర్ ఓనర్గా సినిమా చూసి ప్రేక్షకుల్లో మాట్లాడండి. పల్లవి లైఫ్లోకి లేట్గా వచ్చినట్టే ప్రెస్ మీట్ కూడా లేట్గా వచ్చాడు అరుణ్ మాట్లాడతాడు. చాలా సారీ అండి లేట్గా వచ్చినందుకు. ఓకే, కనెక్టెడ్ బీయింగ్ హియర్. అండ్ ఈ సినిమా మా అందరికీ షూటింగ్ చేసేప్పుడు ఎంత బాగా నచ్చిందో మీ అందరికీ అంతే నచ్చిందో చెప్తున్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్స్ లాట్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే అలాగే.